గత 2 రోజులుగా నేను ఎన్నికలకు పోవడం అంటే భూపాలపల్లి మా మున్సిపాలిటీ కాబట్టి అక్కడికి ఓటేయడానికి పోయినా. ఇక పోయినా కాబట్టి ఒకరోజు ఉండాల్సొచ్చింది. దాని తర్వాత నిన్న నేను ఎవరైతే మేడారం జాతరలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వలి అనేటువంటి ఒక కోవా బన్ అమ్ముకునేటువంటి ఒక చిరు వ్యాపారి, తను ఎక్కడ ఉన్నాడో కర్నూలు దగ్గర ఉన్నటువంటి నంద్యాల దగ్గర ఉన్నటువంటి వెలుగోడు గ్రామానికి వెళ్ళి అక్కడ ఆయన పరిస్థితిని మొత్తం పూర్తిగా విషయాలు తెలుసుకొని రావడం జరిగింది. అందుకే నిన్న మొన్న 2 రోజులు కూడా మానిస్ చేయలేకపోయినా, సో దానికి క్షమించాలి. సో ఇక మనం మానిస్కి వెళ్దాం. అయితే ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలి మిత్రులారా. ఎందుకంటే నిన్న మేము వెలుగోడు గ్రామానికి వెళ్ళాం. సో పృథ్వీరాజ్ అన్న, నేను, సంతోషు, అదేవిధంగా ప్లస్ టీవీ భాను నలుగురం కూడా వెళ్ళడం జరిగింది. అనుకోకుండా సాయంత్రం సమయంలో అది ఫిక్స్ అయింది. దాని తర్వాత కొంత లేట్గా ఫిక్స్ అవ్వడంతో నైట్ అనుకొని ఎర్లీ మార్నింగ్ పోవడం జరిగింది. సో ఇక అసలు విషయానికి వస్తే, మేడారం జాతరలో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతుందో, వలి అనేటువంటి ఒక వ్యక్తిని ఏం పేరు అని అడగగానే ఆయన వలి అన్నాడు. వలి అనగానే ఇక దొరికిండ్రాబాయ్ అని అనుకొని ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. సో ఈరోజు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. చాలా వరకు కొంతమందిగా రెడీ అవుతున్నారు. సో ఈ విషయం మీద దుష్ప్రచారాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకసారి అందరూ గమనించండి. పాలకోవా, కోవా బన్, ఈ రెండు కూడా ఈరోజు వీటిపైన చర్చ బలంగా జరుగుతోంది. దానిలో ప్రధానమైనది కోవా బన్ అనేటువంటి అంశం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, దానికి జాతరలో 2 పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఈ యొక్క ఉన్మాదులు. ఫస్ట్ ఒక అతని పైన, జావేద్ అనేటువంటి ఒక అతని పైన దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఏం చేసిరంటే, బ్రెడ్కు ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడిగారు. ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడిగి ఆయన ఎవరైతే బన్నులు అమ్ముతున్నాడో ఆ బన్నులన్నీ కూడా రోడ్డు మీద పోసి చాలా రచ్చరచ్చ చేసినటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. దాని తర్వాత 2 రోజులకు ఈ వలి అనేటువంటి వ్యక్తి ఈయన వీడియో మాత్రం చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈయన ఏమన్నారు, కోవా ఎట్లా తయారు చేస్తారు, బన్ ఎక్స్పైరీ డేట్ ఉందా అని ఈ విధంగా మొత్తానికైతే పెద్ద ఎత్తున దానిలో ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. పాపం ఎవరైనా సరే చుట్టుముట్టు అంతా కూడా 20 మంది చేరితే ఎవరైనా కొంత గాబరపడతారు. విషయం ఏంటంటే, ఈ వలి, జావేద్ ఇద్దరు కూడా ఈ కటిక పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళు. అదేవిధంగా వీళ్ళు చదువుకోలేదు, ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్నలు చదివించలేదు. వీళ్ళు కూడా కనీసం స్కూలుకు పోయినటువంటి దాఖలాలు కూడా లేవు. కంప్లీట్ ఇల్లిటరేట్. వాళ్ళకు సమాజం మీద అవగాహన కూడా సరిగా లేదు. వాళ్ళ పని ఏంది అంటే, ఇక్కడ ఒక 25 కుటుంబాలు ఉంటాయండి వెలుగోడులో. 25 కుటుంబాలు. ఈ 25 కుటుంబాలు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ యొక్క వృత్తినే ఎంచుకొని బతుకుతా ఉన్నారు. అంటే వీళ్ళ తండ్రులు తాతల కాలం నుంచి కూడా ఈ కోవా బన్, అదేవిధంగా పాలకోవా, ఈ రెండింటిని కూడా అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ కోవా బన్ అమ్మడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఎంత, వాళ్ళు ఎంత గిట్టుబాటు అవుతుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రశ్న జరుగుతోంది. నిజంగా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా వాళ్ళ యొక్క జీవన విధానం చూసిన తర్వాత చాలా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చాలా జెన్యున్గా, చాలా నిజాయితీగా కోవా తయారు చేసేవాళ్ళు. ఆ కోవాలో ఎటువంటి వేరే పదార్థాలు ఏవి కూడా కలపరు. ఇప్పటి వరకు కూడా కోవాలో ఏం కలిపిన అంటున్నారు తప్ప ఏం కలిపిన ఇంతవరకు చెప్తలేరు. ఎవరు? ఈ యొక్క ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడారు, దానిపైన అది క్లారిటీ లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒకటే విషయం, పాలకోవాలో వాళ్ళు చాలా క్లియర్ చెప్తున్నారు. పాలకోవా అనేది 3 గంటల పాటు మరగబెడతారు. పాలని 3 గంటల పాటు, పాలు అదేవిధంగా ఇటు షుగర్, ఈ రెండింటిని మిక్స్ చేస్తే అది ఒక 3 గంటల తర్వాత పాలకోవా వస్తుంది. విచిత్రమైన విషయం ఏం తెలుసా, ఈ పాలకోవాను మరగబెట్టడం వెనకాల కట్టెల పొయ్యి మీద వీళ్ళు చేస్తారు. నేను అక్కడ పోయి అక్కడ 4-5 ఇండ్లు నేను చూసిన ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి చూస్తే, మొత్తం ఒక 3 గంటల పాటు మరగబెడతారు. ఒక చిన్న పొయ్యి ఉంటుంది, ఆ ముక్కుడు పైన మరగబెడతారు. మరగబెట్టినప్పుడు అందులో మళ్ళా పాలు కూడా చూడండి
ఏ హెరిటేజ్ పాలో లేకపోతే ఏ ప్రాసెస్డ్ పాలో కావు. బర్రె పాలను ఎట్లయితే పిండారో అదే పాలను తీసుకొచ్చేసి ఈ పాలకోవా తయారు చేస్తారు. 3 గంటల పాటు మరగబెట్టి తయారు చేస్తారు. అరే మీరు ప్యాకెట్ పాలు వాడచ్చు కదా అని నేను అడిగిన అక్కడ వాళ్ళని. ప్యాకెట్ పాలు వాడచ్చు కదా అని అడిగితే ప్యాకెట్ పాలలో వెన్నె రాదు సార్, వెన్నె తీసేస్తారు కదా, ఎట్లా పాలకోవా తయారవుతుంది అని చెప్పిర్రు. సో ఇది వీళ్ళు ఒక కేజీకో అర కేజీకో 500 రూపాయల నుంచి 600 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారట. నేను చూసిన వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. అయితే దీనిలో కోవా బన్లో చేసేటువంటి కోవా ఏదైతే ఉందో ఈ కోవాలో మెయిన్గా మిల్క్తో పాటు షుగర్ అదేవిధంగా బొంబాయి రవ్వను యాడ్ చేస్తారు. బొంబాయి రవ్వను ఎందుకు యాడ్ చేస్తారు అని అంటే, సార్ ఇది 2 రకాల ఈక్వేషన్ ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పారు 2 రకాల ఉన్నాయి. ఒకటి, మాకు ఈ డైరెక్ట్ పాలకోవా తోటి బన్నిస్తే గిట్టుబాటు కాదు, మాకు బన్ను మీద మిగిలేటువంటి 2 రూపాయలు 3 రూపాయలు రావు, కానీ బొంబాయి రవ్వ వేయడం వల్ల మాకు గిట్టుబాటు అవుతుంది. దాంతోపాటు ఈ బ్రెడ్ మీద ఒక మెత్తగా అంటే అది ఒక నీళ్ళలాగా వచ్చి కొంత అంటుకుంటుంది అంతే తప్ప వేరే ఏం లేదు సార్. ఈ పాలకోవా తోటి బ్రెడ్ మీద అంటుకోదు, అదొక బ్రెడ్ ప్లస్ పాలకోవా 2 విడివిడిగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఈ కోవా తోటి ఏంటంటే ఈ కొంచెం ఇట్లా మేము రాసిస్తాం కదా, అది టేస్ట్ ఉంటుంది కదా, సో దానికోసమే మేము ఇస్తాం తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు బన్ను వాళ్ళు చెప్తున్నారు చాలా క్లియర్గానే, అక్కడ లోకల్లో కూడా కనుక్కున్నాను. ఒక బన్ను కాస్ట్ వచ్చేసి ₹1.50. ₹1.50. అదేవిధంగా ఇప్పుడు ఈ కోవా తయారు చేస్తారు కదా, ఈ కోవా ఒక బ్రెడ్ మీద కనుక రాస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళు చెప్తున్నది 3 to 4 రూపీస్. అంటే ఓవరాల్గా ఇక్కడ ఒక 5 రూపీస్ to 6 రూపీస్ వస్తుంది సార్ ఏది ఖర్చు మాకు. దాని తర్వాత 4 రూపాయలు మిగులుతుంది. ₹1 మాకు ₹2 మాకు ఒకవేళ ట్రావెలింగ్ ఖర్చు పోయినా ₹2 మిగులుతాయి సార్ మాకు ప్రతి బన్ను మీద. మేము దీంతో అమ్ముతాము, మాకు ₹20 కూడా అమ్మొచ్చు, కానీ మేము మా వృత్తి ఇది, మేము మోసం చేయలేము, మాకు మోసం చేయడం చేత కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా మేము అక్కడ తిన్నాం, ఆ బ్రెడ్ తిన్నాం, అక్కడ పాలకోవా ఎట్లా తయారు చేస్తుందో చూస్తాం, అన్ని రకాలుగా చూస్తాం. సో అక్కడ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ఇంకేదో కలుపుతున్నారని చెప్పేసి అనేటువంటి ఊహాగానాలన్నీ కూడా దయచేసి ఎవరైతే కథనాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా మానుకోవాలి. వాళ్ళు చాలా నిజాయితీగా పేదవాళ్ళు. ఇంకొక విషయం, ఈ వలి అనేటువంటి వ్యక్తి నాకు అడిగిన, నువ్వు ఎట్లా వచ్చినావు రాబాయ్ అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, సార్ ఇట్లా మా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మేము అప్పుడప్పుడు మేము తయారు చేస్తాము, మాకు డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా అప్పు ఇచ్చినప్పుడు మేము తయారు చేసి అమ్ముకుంటాము. మేము తయారు చేసి అమ్ముకోనటువంటి పరిస్థితుల్లో మాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అమ్ముకోవడానికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్తాను. వెళ్తే నాకు వచ్చేటువంటి కూలి ఎంత అని చెప్పేసి అడిగితే ₹500 నుంచి ₹600 కూలి వస్తుందట. చూడండి, మనము జనరల్గా ఒక అడ్డా కూలి ఉంటారు కదా, ఆ అడ్డా కూలి దగ్గర పోతే మీరు ఒకసారి అడగండి, ఆయనకు వచ్చేటువంటి కూలి ₹900 రోజుకి. కానీ వీళ్ళు చూడండి ఎంత వస్తున్నాయి, ₹500 నుంచి ₹600 వస్తున్నాయి. మీరు వేరే పని చేసుకోవచ్చు కదా భయ్య అని అడిగిన వలిని, మీరు వేరే పని చేసుకోవచ్చు కదా, ఇదే ఎందుకు చేసుకోవాలి మీరు అని అడిగితే, సార్ మాకు వేరే పని రాదు సార్, మా తాతల కాలం నుంచి ఇదే పని చేస్తున్నారు, మాకు ఈ పనే వచ్చు, ఏ పని రాదు. అని మీరు చదువుకోలేదా అంటే, మాకు చదువుకోలేదు సార్, మా అమ్మ నాన్న చదివించలేదు, మాకు ఆర్థిక పరిస్థితి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే ఇది బన్ను పైన కోవా బన్ పైన జరుగుతున్న దుష్ప్రచారం పైన కొంత క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇంకొక విషయం చెప్తాను మిత్రులారా, ఇక్కడ 2-3 రకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఏది బన్ను గురించి మాట్లాడారు, తర్వాత కోవా తయారీ గురించి మాట్లాడారు. ఇవేవి వర్కౌట్ అవుతలేవు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, హలాల్ అంటున్నారు. హలాల్ గురించి తెలుసా ప్రియా చౌదరి గారు? హలాల్ గురించి మీకు తెలుసా? ఏంటి హలాల్ అంటే? సైంటిఫిక్ డెఫినేషన్ తెలుసా? ఏమనంటే తూకట, తూ అని ఉంచి ఇస్తారు అని చెప్పేసి నిన్న ఏదో మీడియాలో చూసిన. కొంచెమైనా ఉందా మీకేమైనా కొంచెమైనా? ఏంది ఆ ఇష్టం వచ్చినట్టు ఆ ఉంచి ఏదో దుష్ప్రచారం కావాలని చేసే ప్రయత్నం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాకు అర్థం కాదు. మనుషులేనా? హిందుత్వంలో దేవుళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. ఈరోజు ఈ రాక్షస జాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ఈ యొక్క ప్రియా చౌదరి, బాలాజీ గౌడ్, వీళ్ళందరూ కూడా రాక్షస జాతి. వాళ్ళు ఇంత దారుణంగా ఒక రాక్షసులాగా ఇంకా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లిం అయితే
మీకు నిజంగానే అడుగుతున్నాను, మీకు నిజంగా ముస్లింల మీద కోపం ఉంటే ఒకసారి దారుసలం దగ్గరికి పోయి ఇదే బండ తీసుకుపోయి థూ అని ఉంచి వాళ్ళకి ఇవ్వండి చూద్దాం, ఇస్తారా? ఇదే చార్మినార్ దగ్గరికి పోయి ఇవ్వండి, ఇస్తారా? ఓవైసీ ఇంటి దగ్గర పోండి, అది చేత కాదు మనకి. ఇప్పుడు కొత్తగా ఈ కోబన్ అంశంలో వీళ్ళ దుష్ప్రచారాలన్నీ కూడా ప్రజలు నమ్మక ప్రజలు వలికి మద్దతు పలుకుతూ ఉంటే వీళ్ళు ఇక హలాల్ అంటున్నారు. అసలు హలాల్కి ఈ బన్నుకి కోవాకి ఏమైనా సంబంధం ఉన్నదా? హలాల్ అంటే ఒకవేళ హలాల్ గురించి మాట్లాడితే సంబంధం లేదని క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ హలాల్ గురించే మాట్లాడితే ఈ ఒక జంతువు శరీరంలో ఒక జంతు శరీరంలో రక్తంలో ఉండేటువంటి సర్వరోగాలు ఉంటాయి రక్తంలోనే. అందుకే రక్తాన్ని ఎప్పుడు కూడా మీరు బ్లడ్ బ్యాంక్కి వెళ్తే మీ రక్తం మంచిదా కాదని టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకుంటారు. గమనించండి ఇది. ఎందుకంటే రక్తంలో ఏమైనా రోగాలు ఉంటాయో లేవో తెలుస్తుంది. అలాంటి రక్తము బాడీలో ఉండి ఆ యొక్క మేకనో లేకపోతే కోడో బాడీలో ఉండి తింటే రోగాలు వస్తాయి. కాబట్టి అది దాన్ని సగం కోస్తారు, ఏది మెడకాయను సగం కోస్తారు, మేకను కానీ ఆ కోడిని కానీ కోయడం ద్వారా అది కొసపానంతో కొట్టుకుంటూ ఒక కనీసం అంటే ఒక 3-4 నిమిషాల పాటు కొట్టుకొని అది చచ్చిపోతుంది. మేక ఆర్ కోడి చచ్చిపోయినప్పుడు ఆ కొట్టుకునేటువంటి 2-3 నిమిషాల క్రమంలో ఆ బ్లడ్ అంతా కూడా బయటికి పోతుంది. కాబట్టి అప్పుడు అదొక పరిశుద్ధంగా ఉంటుంది అనే కోణంలో అట్లా ఆ కోణంలో చూస్తారు. సైంటిఫిక్ రీజన్ ఇది హలాల్. అది ఖురాన్లో ఉంది, వాళ్ళ ఖురాన్లో ఉంది, వాళ్ళు పాటిస్తున్నారు. హలాల్ అనగానే తూకని ఉంచడం లేకపోతే తూకనంగానే హలాల్ అనడం ఎక్కడైనా ఉందా? ప్రియా చౌదరి గారు నిరూపించాలి. ఎక్కడనో ఎవడో ఒకడు ఏదో చేసిందని చెప్పేసి దాన్ని పట్టుకొని మొత్తం హలాల్ మొత్తం ఇదే అని ఎంతవరకు కరెక్ట్? నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఇదే రాజకీయ పార్టీలలో కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారు. మరి ఆ రాజకీయ పార్టీ మొత్తం టెర్రరిస్ట్ సంస్థ అవుతుందా? కొన్ని సంస్థలు ఉన్నాయి, కానీ పేర్లు చెప్పొద్దు అనుకుంటా, పేర్లు చెప్పేదాకా తెచ్చుకోకండి. ఈ దేశంలో కొన్ని సంస్థలు నిషేధించబడ్డాయి, అయినా కానీ మళ్ళా వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, ప్రధానంగా ఉంటా ఉన్నారు. మరి వారి గురించి ఏమంటారు? ఒకసారి నిషేధించబడితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏం లేదండి, ఈ యొక్క సమాజంలో విద్వేషాలు రగిల్చేటువంటి ప్రయత్నం చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారంటే కేవలం హిందూ ఓటు పోలరైజేషన్ జరగాలి, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ఈ విధమైనటువంటి మధ్యలో డివిజన్ తీసుకొచ్చేసి ఒక రకమైనటువంటి సమాజ విద్వేషాలు రగిల్చాలంటే ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నేను నిన్న కూడా వెళ్ళిన, ఎక్కడ వెలుగోడుకు వెళ్ళి స్పష్టంగా చెప్పిన, అరే బాబు మీరందరూ కూడా తెలంగాణలో జరిగింది సమ్మక్క సారక్కలు జరిగింది, అది తెలంగాణ ఛానల్ అనుకునేరు, అది తెలంగాణ ఛానల్ కాదు. తేజస్వి మీడియా ప్రియా చౌదరికి తెలంగాణకు సంబంధం లేదు. ఆమె మీ ఆంధ్ర వ్యక్తి. ఆమె ఒక హిందుత్వ ముసుగులో ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతంలోకి వచ్చి కొంతమంది ఈ ప్రియా చౌదరి లాంటి కొంతమంది ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు అక్కడ విజయవాడలో కానీ లేకపోతే మంగళగిరిలో కానీ ఆంధ్రాలో కానీ కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో కానీ అక్కడికి వెళ్ళి ఇదే విధమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ధైర్యం చేయరు. కానీ తెలంగాణకు వచ్చి తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలంటే ఒక ప్రయత్నం చేసి తెలంగాణ పేరును, తెలంగాణ అంటే గంగా జమున తహజీబ్ అనేటువంటి ఒక కల్చర్ ఉంది, ఆ కల్చర్ని చెగొట్టే విధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు కుట్ర పొందుతున్నారు. దానిలో ప్రధానమైన వ్యక్తి ప్రియా చౌదరి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు కూడా నేను చెప్తాను మిత్రులారా. సో ఇప్పుడు హలాల్ అంటున్నారు, తర్వాత ఇంకేదో అంటున్నారు. ఇప్పుడు ఆ వలి అనే వ్యక్తి ఒక ఎస్డిపిఐ అంటే ఒక పార్టీ వాళ్ళు కలిసిండు ఆ పార్టీలో మెంబర్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న మేము వెళ్ళినప్పుడు ఒక టీడీపీ వెలుగోడుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ రావడం జరిగింది. టీడీపీ ఇప్పుడు ఒక సరే ఎస్డిపిఐ మెంబరా లేకపోతే పిఎఫ్ఐ మెంబరా వలి అనుకుంటే మరి ఆయన దగ్గరికి టీడీపీ వ్యక్తి ఎందుకు వచ్చిండు? టీడీపీ ఇప్పుడు ఎక్కడుంది? ఎన్డీఏ కూటమిలో లేదా? మరి అంటే ఎన్డీఏ కూటమి కూడా పిఎఫ్ఐకి అనుబంధం అనుకోవాలా? బీజేపీ కూడా పిఎఫ్ఐకి అనుబంధం అనుకోవాలా? ఆయన దగ్గరికి వచ్చారు, అరే బాబు నీ కష్టమైందని అడిగినారు. ఇంకొక విషయం, ఆ ఎస్డిపిఐ శ్రీశైలం అనేటువంటి ఒక అకౌంట్ మీరు మొత్తం చూస్తే అన్ని ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కూడా పిఎఫ్ఐ అంటారు. వీళ్ళంతా దొంగలు, ఈ ఉన్మాదులంతా, ఈ హిందుత్వంలో ఉన్నటువంటి రాక్షస జాతి అంతా కూడా వీళ్ళంతా
రాక్షస జాతి. ఎప్పుడైనా కానీ పురాణాల్లో కూడా చూడండి, రాక్షసులకి దేవుళ్ళు భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. రాక్షసులకి దేవుళ్ళు భయపడి ఇంద్రుని దగ్గర పోయి మా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి కాపాడమని చెప్పేసి చెప్పిన పురాణాల్లో చరిత్ర ఉన్నది. ఇప్పుడు అదే రిపీట్ అవుతా ఉంది. హిందుత్వంలో ఉన్నటువంటి ఈ రాక్షస జాతి ఏదైతే ఉందో ఉన్మాదత్వంతో ఈరోజు సమాజంలో విద్వేషాలు రగిల్చేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా దయచేసి తెలంగాణకు ఈ యొక్క వలి అనేటువంటి వ్యక్తి ఎవరైతే హరాజ్ చేశారో ఆయనకు సంబంధం, ఆ ఇష్యూకి సంబంధం లేదు. అందరూ కూడా తెలంగాణ జరిగింది అనుకుంటారు తప్ప చేసింది ఆంధ్ర మీడియా, చేసింది తేజస్వి మీడియా, చేసింది ప్రియా చౌదరి డైరెక్షన్ జరిగింది. తెలంగాణ అనేది అందరికీ కూడా ఆశ్రయం ఇస్తుంది. అందరూ కూడా రండి, బతకండి, పోండి. కానీ ఇక్కడ వనరుల పైన, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల పైన, ఇక్కడ ఉన్నటువంటి జీవితాల పైన ఆజమాయిష్ చెలాయిస్తాం, ఆధిపత్యం చెలాయిస్తాం, దోచుకుంటామంటే మాత్రం ఈ సమాజం ఊరుకోదు. తెలంగాణ పోరాటాల గడ్డ ఇది. పెద్ద పెద్ద రాచరిక వ్యవస్థ నిజాంనే తలవంచి పోరాడినటువంటి గడ్డ ఇది. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా జరిగిన చరిత్ర ఒకసారి చూసుకోండి. సో అలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ తెలంగాణ పైన ఈరోజు ఎక్కడో బతకడానికి వచ్చినట్టు ఒక వ్యక్తి పైన ఆంధ్ర వాళ్ళే చేసి దీన్ని తెలంగాణ కాపాడించే ప్రయత్నం చేస్తున్నాం కదా, దాన్ని మేము తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బతకడానికి వచ్చినటువంటి వాళ్ళతోటి తెలంగాణకు ఎటువంటి పంచాయతీ లేదు, కానీ ఇక్కడ దోచుకొని వచ్చేయడానికి మాత్రమే ఇక్కడ పంచాయతీ. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము అక్కడ పోవడం జరిగింది. సో ఇది బన్నుకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా. ఇంకా చాలా విషయాలు దీనిపైన కంటిన్యూగా నేను చాలా 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 చేస్తా, నో డౌట్. అందులో ఇంకా చాలా ఉన్న విషయాలు, ఇలా ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకు డైరెక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, ఏంటిది అనేది పూర్తి వివరాలు తెస్తా. మీకు వచ్చే ముందే మీరేం చేస్తారో, మీరు ఎలాంటి నెరేటివ్ బిల్డ్ చేస్తారో మీకంటే ముందు ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బరాబర్ దీన్ని అసలు వదిలిపెట్టేది లేదు. ఎక్కడి వరకు పోవాలో అక్కడ వరకు ఖచ్చితంగా తీసుకుపోతాం, నో డౌట్ అలా.